అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీరు బాగోలని చెప్పేసి అనుకుంటూ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఎక్కడ చూసినా వైరల్ న్యూస్ వస్తుంది. ఇప్పుడు నిజంగా ఆడపిల్లని బయటికి పంపించాలన్న భయమే, లోపల ఉంచాలన్న, ఇంట్లో ఉంచాలన్న భయమే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటే, ఏ ఛానల్ అయినా చూడు, ఏ మీడియా అయినా చూడు, సహస్ర మీకు తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు సహస్ర అని చెప్పేసి అని. ఈ అమ్మాయిని ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ లేరు, వాళ్ళ డాడీ లేరు, వాళ్ళ బ్రదర్ స్కూల్కి వెళ్ళారు, ఎవరూ లేని టైంలో ఆ అమ్మాయిని చంపేశారు. అసలు ఇది ఏ విధంగా జరిగింది? పోలీసులు ఎంత ఈ కేసు సాల్వ్ చేద్దామని చెప్పేసి అని చూసినా పోలీసులు కూడా అంత చిక్కట్లేదు. అంటే ఆడపిల్లలంటే మరీ ఎంత చిన్న చూపా? 10 years అమ్మాయి, పాపం అమ్మాయికి ఏం తెలుసు? ఏం తెలీదు. ఇంట్లో ఉంటుంది, తింటుంది, వాళ్ళ అమ్మ నాన్నలు ఏం చెప్తుందో చేస్తారు. అసలు మీకు ఎవరి మీద కరెక్ట్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడి, లేదా ఒక పోలీస్ స్టేషన్, మనం ఉన్న సమాజంలో మనకి పోలీస్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. మనం వెళ్ళి పోలీస్ స్టేషన్స్తో మాట్లాడుకున్నాం, లేదా 10 మందిలో చర్చించుకుంటే సరిపోదు కదా. ఇంత రౌడీజం లాగా ఒక అమ్మాయిని చంపేస్తారా? 24 ఎత్తిపొడులు అంటే అవి మాటల అంత క్రూరంగా చంపుతారా? అమ్మాయిలకి రక్షణ లేదా? అసలు అమ్మ నాన్న బయటికి వెళ్ళి కష్టపడి వస్తే ఇంట్లో పిల్లల నుంచే ఉంచినా కూడా సరే తప్పేనా? అయినా సరే వీళ్ళేం తల్లిదండ్రులు నాకు అర్థం కాదు. కనీసం ఎవరి మీదైనా సరే డౌట్ లేదంట. డౌట్ లేనప్పుడు ఆ పిల్ల ఎలా చనిపోద్ది అసలు? నాకు అదే అర్థం కావట్లేదు. డౌట్ లేదంట ఎవరి మీద అసలు, కనీసం ఎలాంటి అనుమానం లేదని చెప్పేసి అని చెప్తున్నారు. సంజయ్ అంట, సంజయ్ ఎవరో అయినా సరే ఒకరిని చంపేస్తే మనకేమొస్తుందప్ప? నిజంగా వాళ్ళ అమ్మ నాన్నలు ఏమైనా మీకు కీడు చేసి ఉంటే వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ ద్వారా, లేదా ఒక 10 మంది ఉంటారు కదా, పంచాయతీ ద్వారా ఇలా చర్చించుకోవచ్చు కదా. ఇలా చిన్నపిల్లలు చంపేస్తారు. వాళ్ళేం చేస్తారు అసలు? మిమ్మల్ని చూసి ఇంకొకరు చూసి ఇంకొకరు. నిజంగా ఎలాంటి పనులు అసలు చేయాల్సిన పని ఏమొచ్చింది? ఏం మోసుకెళ్ళిపోతామబ్బా అసలు ఇంత క్రూరంగా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు, అందరూ చాలామంది పేద పరిస్థితుల్లోనూ ఉన్నారు. పేద పరిస్థితుల్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళి కష్టపడతారు. ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర ఉండాలని చెప్పేసి అని లేదు కదా. కొంతమంది టైం కూడా తీసుకోరు పిల్లల దగ్గర ఉండడానికి. అలాంటి పిల్లలు వద్దని చెప్పేసాను కాదు. అలాంటిది ఒక పిల్ల నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా ఆ కేసు పైన అలాగా ఆ మీడియా చూస్తుంటే నాకు నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ. నిజంగా ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ లేదా? ఇంట్లో ఉండడానికి కూడా స్వేచ్ఛ లేదా? ఎవరో ఒక మృగానికి మేము భయపడి ఉండాలా? ప్రతి ఒక్కరు కూడా ఎంత భయపడుతున్నారు కనీసం అని చెప్పేసి. అసలు భయపడితే ఏమొస్తుంది అసలు? నిజంగా చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భగవంతుని దయ వల్ల దొరికి, అది తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, పక్కింటోడైనా సరే, వీధి రౌడీ అయినా సరే, వారిని అక్కడికక్కడికే ఉరితీయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల పక్కన ఎవరు కూడా ఉండలేరు. ఇలాంటి భయాలతోని తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళకుంటుంటారు? వాళ్ళ కడుపు కూడు కోసం ఎలాగ బయటికి వెళ్ళాలా వద్దా? లేదా గవర్నమెంట్ ఏమైనా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు చేయొద్దు అని చెప్పేసి ఏమైనా డబ్బులు ఇలాంటివి ఏమైనా ఇస్తున్నాయి? అదేం కాదు కదా. ఇలా రౌడీజం చేసి ఏమొస్తుందప్ప మీకు ఫ్యామిలీస్ అవి లేవా? దయచేసి ఇలాంటి పనులు మానుకోండి. ఈ సహస్రాన అమ్మాయి నాకే చాలా బాధ అనిపించింది. అసలు నేను ఇలాంటి వీడియోస్ రియాక్ట్ అవ్వను, బట్ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అంతే. సేవ్ ఉమెన్ అండ్ కిడ్స్. ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, లేదా పంచాయతీ ఉంది. ఇంకా కావాల్స్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. అంతేగాని ఇలా మర్డర్లు అవి చేయకండి.